శ్రీమద్వేంకటరంగార్య శిష్యం సచ్చిష్య సేవతిం శ్రీలక్ష్మణార్య విబుధం సంశ్రయే దేవి దిక్యే ఓమస్మద్గురుభ్యో నమః. జై శ్రీమన్నారాయణ. గురు పూర్ణిమ వ్యాస భగవాన్ యొక్క జయంతి సందర్భంగా ఇవాళ మనందరం కూడా కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఎంతో ప్రేమతోటి, ఆత్మీయతతోటి, భక్తితోటి ఆనందాన్ని పంచుకోవడానికి మా ఇంటికే సోదరులు అప్పలాచార్య స్వామి వారు, అలవేలమ్మ గారు, నరేంద్ర స్వామి గారు, పద్మజ వారి అమ్మగారు సుశీలమ్మ గారు, జనార్దన స్వామి వారు, వారి ధర్మపత్ని అందరూ చక్కగా విచ్చేశారు. ఇంతకంటే ఆనందకరమైనటువంటి సమ్మేళనం. ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్క గురుస్థానంలో ఉన్నారు. వీళ్ళందరూ కూడా అందరికీ చక్కగా అన్ని చెప్తున్నారు. అటు కోవిలో జనార్దన స్వామి వాళ్ళ గోష్ఠి ఆన్లైన్. సరే, మీకు నరేంద్ర స్వామి గురించి తెలుసు, అప్పలాచార్య స్వామి అసలు మూల స్తంభం మీకు తెలుసు. ఇలా ఎవరికి వారే ప్రత్యేకంగా గురుస్థానంలో ఉన్నటువంటి వాళ్ళు అందరూ కలుసుకొని ఇవాళ ఇక్కడ మనం ఆచార్య పరంపరలో పెద్దల యొక్క, ఆచార్యుల యొక్క వైభవాన్ని ఒక్కసారి స్మరించుకోవడం. అప్పలరాజు గారు చాలా చక్కగా మాట్లాడారు. ఎందువల్లంటే గోపాలాచార్య స్వామి వారు, అలాగే శ్రీభాష్యం అప్పలాచార్య స్వామి వారు, కంగాళ వెంకటాచార్య వీరందరినీ చక్కగా గుర్తు చేశారు. మహానుభావులందరినీ కూడా ప్రతినిత్యం ప్రాతస్మరణీయులైనటువంటి పెద్దలందరినీ తలుచుకోవడం. వ్యాస భగవానుడు చేసినటువంటి ఉపకారం అంతా ఇంత కాదు. ఒక పోగులాగా ఉన్న ఈ వేదాలన్నీ కూడా వాటన్నిటినీ వ్యాస చక్కగా ముందు వేదాహ త్రయి అనే 3 భాగాలుగా చేసి వాటిలోంచి ఆచరణ అనుష్ఠాన పర్యంతమైనటువంటి 4వ వేదం యొక్క విభజనను కూడా మనకి చక్కగా యజ్ఞ యాగాది కర్మాదులన్నిటినీ కూడా తెలియచేసేటువంటి భాగాన్ని చేసి, ద్వీపంలో పుట్టడం వల్ల ద్వైపాయనుడై, కృష్ణవర్ణత్వం వల్ల కృష్ణద్వైపాయనుడై, సత్యవతేయుడై లోకానికి ఎంత మహోపకారం చేశారో. 18 పురాణాలు ఒక ఎత్తు అయితే భాగవత పురాణం ఒకటి నాకు చరితార్థతను కల్పించింది అని ఆయనే స్వయంగా హరికీర్తనని చెప్పినటువంటి భాగవత పురాణాన్ని లోకానికి అందించినటువంటి మహానుభావుల యొక్క ఆ వైశిష్ట్యమైనటువంటి పౌర్ణమి తిథి నాడు ఇవాళ వారికి మనందరం గోష్ఠి తరఫున చాలా చక్కగా దాసోహాలు సమర్పించుకుంటూ పెద్దలందరివి 2 శ్రీ సూక్తులు మనం వినే ప్రయత్నం చేద్దాం. ముందుగా అప్పలాచార్య స్వామి వారు. జయ శ్రీమన్నారాయణ. గోష్ఠి సభ్యులందరికీ కూడా వ్యాస పూర్ణిమ, గురు పూర్ణిమ శుభావిన కాంక్షలు. ఆచార్య చూడామణి గారికి దాసోహం సమర్పిస్తూ, గోష్ఠిలో ఉన్న పెద్దలందరికీ కూడా దాసోహం సమర్పిస్తూ, ఈ గురు పూర్ణిమ సందర్భంగా ఇవాళ ఇక్కడ మనం ఈ విధంగా కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఇటీవలే మనం చక్కటి కార్యక్రమాన్ని అక్కడ తిరుపూరులో సేవించుకున్నాం. దాని తర్వాత వెంటనే విశిష్టమైనటువంటి కార్యక్రమం జరగడం ఇక్కడ చాలా ఆనందం. వ్యాస పూర్ణిమ, గురు పూర్ణిమ రెండు ఉంటారా? అంటే వ్యాస పూర్ణిమ గురు పూర్ణిమ అయిందా, లేకపోతే గురు పూర్ణిమ వ్యాస పూర్ణిమ అయిందా అని. సరే, వ్యాస భగవాన్ యొక్క విశిష్టతని గురించి మనకి ఇప్పుడే చెప్పేశారు చూడమని గారు. నేనేదో 2 మాటలు చెప్దాం అనుకున్నాను, కానీ అవన్నీ కవర్ అయిపోయాయి కాబట్టి పర్వాలేదు. వ్యాస భగవాన్ అంటాం అంటే భగవంతుడితో శ్రీమన్నారాయణే వ్యాసుడిగా అవతరించాడని, ఈ సృష్టిలో ఉండేటటువంటి ఉత్కృష్టమైన పదార్థాలన్నిటిలోనూ తాను ఉత్కృష్టమైనటువంటి వాడు అని పరమాత్మ మనకి భగవద్గీతలో చెప్పినట్టుగానే. అంటే మన 2-3 చెప్పుకుంటూ ఉంటాం. ఏదో మాసానాం మార్గశీర్షోహం అని, లేదా ఋతువునాం కుసుమాకర అని, లేదా పర్వతాల్లో హిమాలయాన్ని ఇలా చెప్పుకుంటూ వచ్చి మునుల్లో వ్యాసుడిని నేను అని చెప్తారు అనమాట. అందుకని సాక్షాత్ భగవంతుడే వ్యాసుడిగా వచ్చాడు కాబట్టి ఆ వ్యాస భగవాన్ అనేది ఆయన ఒకానికే చెల్లుతుంది. ఏంటి వైశిష్యం అంటే ఏదో చిన్న కథ చెప్తారు మనకి. బ్రహ్మాండ పురాణంలో ఉంది అది. వేదనిధి అనేటటువంటి ఒక చక్కటి బ్రాహ్మణోత్తముడు, వేదాధ్యయనం చేసినటువంటి స్వామి కాశీలో ఉంటూ రోజు గంగా స్నానం చేసుకుంటూ ఆరాధన చేసుకుంటూ ఉండేవారట.
ఒకరోజు యథావిధిగా గంగా స్నానానికి వెళ్ళినప్పుడు ఈ వ్యాస మహర్షి అక్కడ ఒక భిక్షుక రూపంలో ఆయనకి దర్శనమిస్తే ఈయన గుర్తించారు. ఈయన వేదవేద్యుడు కాబట్టి, చదువుకున్న వేదాలు అభ్యసించిన వాడు కాబట్టి ఆయన వ్యాసులని గుర్తించి ఆయన దగ్గర వెళ్ళి దాసం సమర్పించి, స్వామి ఈరోజు మా ఇంట్లో పితృకార్యం ఉంది, మీరు వచ్చి భక్తగా మమ్మల్ని అనుగ్రహించవచ్చునని వ్యాసుడిని ప్రార్థిస్తే వ్యాసుడు ఈయన పరీక్షించాలనుకున్నాడు. ఈ ఊరికే పైపైన చెప్తున్నాడా నిజంగానా లేదా అని చెప్పి పరీక్షిద్దామని చెప్పి ఆయన ఒప్పుకోలేదు. ఆయన మీద కోపగించుకొని ఎటో వెళ్ళిపోయాడు. మొత్తానికి వాళ్ళ ఇంటికి వెళ్ళలేదు. సరే వేదనీలు చాలా పాపం బాధపడ్డాడు. అయ్యో రాలేదు ఆయన మన ఇంటికి అని చెప్పి సరే ఇంటికి వెళ్ళి ఆ కార్యక్రమాన్ని పూర్తి చేసుకున్నాడు. మొన్న యథాప్రకారంగా మళ్ళా గంగా స్నానానికి వెళ్ళినప్పుడు మళ్ళా దర్శనం ఇచ్చాడు ఈయన వ్యాస మహర్షి అక్కడ. అప్పుడు మళ్ళా అయ్యో నిన్న వెళ్ళాము, మొన్న విసుక్కున్నాడు రాలేదు, ఎందుకు మళ్ళీ అడగలేదు అని వెళ్ళిపోలేదు ఈయన. మళ్ళీ వెళ్ళి ఆయన కాళ్ళు పట్టుకుని ప్రార్థించి, స్వామి ఈరోజు మా ఇంటికి వచ్చి మా ఆతిథ్యాన్ని స్వీకరించి చక్కగా మమ్మల్ని అనుగ్రహించడానికి చెప్తే ఓహో ఇది నిజంగానే భక్తిగానే అడుగుతున్నాడు అనుకుని వ్యాస మహర్షి వారి ఇంటికి వెళ్ళి వారికి ఆతిథ్యాన్ని స్వీకరించి చక్కటి ఐశ్వర్యాన్ని ఇచ్చి ఎన్నో వరాలు ఇచ్చి ఆయన్ని సంతోషించేసేట. కానీ మహాత్ములు ఎప్పుడు వారి కోసమే కోరుకోరు కాబట్టి ఈ వేదన తెలియట. స్వామి నాకు బాగానే ఉంది, నాలాగే అందరూ తరించాలంటే ఏం చేయాలి, మిమ్మల్ని ఏ విధంగా ఆరాధించాలి అని అడిగితే అప్పుడు సరే నేను ఆచరించిన రోజు ఏదైతే ఉందో ఆ రోజు నన్నందరూ కూడా పూజించండి, వాడికి సమస్త ఐశ్వర్యాలు కలుగుతాయని చెప్పి ఈ ఆషాఢ శుద్ధ పౌర్ణమి వారి అవతార దినం కాబట్టి దాని వైశిష్యాన్ని తెలుసుకోమన్నాడు. అంటే అదేంటంటే గురుగారు అలా చెప్పచ్చా, నన్నే ఆరాధించండి నన్నే పూజించండి చెప్పచ్చా అంటే మరి శ్రీకృష్ణ పరమాత్మ అడుగడిగినా మనకి అదే చెప్పాడు కదా, మన్మనాభవ మద్భక్త మధ్యాజీ మాం నమస్కురని ఆయన ఏ విధంగా చెప్పారో ఆయన తెలియని వాడికి చెప్పాలి. నన్ను ఆరాధిస్తే మీకు సకల సంపదలు కలుగుతాయని చెప్పడంలో వేదం తప్పు లేదని పెద్దలు అనుగ్రహిస్తారు. ఆ విధంగా వ్యాసుని ఆరాధించే రోజు కాబట్టి వ్యాస పూర్ణిమైంది. ఆ రోజు మనందరం కూడా మన ఆచార్యని సంస్మరించుకుంటున్నాం కాబట్టి గురు పూర్ణిమ ఆ విధంగా అయిందని పెద్దలు చెప్తూ ఉంటారు. గురు పూర్ణిమ, గురువు అంటే బరువు, అంటే బరువు అంటే ఏదో 70 కిలోలు 80 కిలోలు ఉంటాడని కాదు. జ్ఞానాదిక్ష చేత ఆయన గురుత్వాన్ని పొందినటువంటి వాడు గురువు అన్నమాట. జ్ఞానం అనుష్ఠానం అన్నీ అనుకుంటూ ఉండగా రోజు మనం ఆ రెండు కలిగినటువంటి వారు గురువు కాబట్టి అటువంటి గురువు ఆ జ్ఞానంలో కొంచెం తక్కువ ఉన్నవాడు ఎవరైనా ఉంటే వాడు శిష్యుడు లఘు. గురువు లఘు అని వ్యాకరణంలో కూడా గురువు అంటే ఏదో 2 అక్షరాలు కలిసిన దాన్ని, ఏదో ఒత్తులున్న దాన్ని, 0 విసర్గలు ఉన్నటువంటి దాన్ని అలాంటివన్నీ గురువు అని అంటూ ఉంటాం కదా. అందుకని పాసరాలు చేయించేటప్పుడు కూడా చెప్తూ ఉంటాం, చాలాసార్లు చెప్పాం, అక్షరం కింద అక్షరం ఉంటే దాన్ని పలకండి, ఒత్తి పలకండి, లేకపోతే అది వ్యాకరణానికి సరిపోదని చెప్తూ ఉంటాం. సరే చదివేవాళ్ళు వాళ్ళ సంప్రదాయాన్ని బట్టి వాళ్ళు చదువుతూ ఉంటారు అనుకోండి. కాబట్టి అలాగా గురుత్వాన్ని కలిగినటువంటి వారు మన ఆచార్యులు. సూర్యుడు ఏ విధంగా అయితే తమ కిరణాల ద్వారా లోకంలో ఉండే చీకటిని తొలగిస్తూ ఉంటాడో అదేవిధంగా ఆచార్యులు కూడా తమ యొక్క శ్రీ సూక్తులు అనేటటువంటి కిరణాల ద్వారా ఈ మనలో ఉండే అజ్ఞాన చీకటానికి తొలగించి జ్ఞానం అనేటువంటి వెలుగుని ప్రసాదిస్తూ ఉంటారు. ఆ విధంగా మనకి ఇప్పుడు ప్రత్యక్ష సాక్షి అయిన సూర్యుడితో పాటు ఇంకో 2 సూర్యులు కూడా ఉన్నారు కదా మనకి. రోజు మనం సేవించుకుంటున్నాం. ఒకడు భూషణ భాస్కరుడు, రెండో వారు రామానుజ దివాకరుడు. వారిద్దరు కూడా సూర్యుడు కదా మనకి. ఒకడు భూషణ భాస్కరుడు అంటే వారు తమ ఈ 1000 పాసురాలు యద్గో సహస్రమపంక్తి తమాంశ పుంసాం నారాయణో వసత్యత్ర సశంక చక్ర నేను మండలం శిథిలితం ప్రణమంతి విప్రా తస్మై నమో ఒకడు భూషణ భాస్కరాయ. అటువంటి సూర్యుడు తమ యొక్క ఆళ్వార్లు తమ యొక్క పాసురాల చేత ఈ మనలో ఉండే అజ్ఞానాన్ని అంతని తొలగించినటువంటి ఒక సూర్యుడు. ఆ సూర్యమండలంలో ఏ విధంగా అయితే ఛయసుధా సతిమండల సూర్య మధ్యవర్తి అంటాము, ఈ నమ్మాళ్ళవార్లు కూడా వారి యొక్క శ్రీ సూక్తులు అనేటువంటి అసలు పరమాత్మ సాక్షాత్ శ్రీమన్నారాయణుడు శంఖచక్రాన్ని ధరించి లక్ష్మీ విశిష్ట వేయించేసి ఉంటాడు. అటువంటి ఆ మండలాన్ని రోజు మనం సంధ్యావందనంలో ఏ విధంగా అయితే సూర్యమండల దాన్ని పూజిస్తూ ఉంటామో అలాగే ఈ భాగవతోత్తములందరూ కూడా ఈ ఆళ్వార్లు అయినటువంటి
మండలాన్ని చక్కగా రోజు ఆరాధిస్తూ ఉంటారని మనకి ఈ పాత్రంలో ఈ శ్లోకంలో మనం నేర్చుకున్నాం. ఆ విధంగా రెండో వారు రామానుజ దివాకరులు. సూర్యుడు ఏ విధంగా అయితే తన ఉదయించినప్పుడు పద్మాన్ని వికసింపజేస్తాడో, రామానుజుల వారు అవతరించినప్పుడు కూడా మన పుణ్యం అనేటటువంటి అంబుజములు ఆ పద్మాలన్నీ వికసించాయి. చీకట్లు, పాపాలు అనేటువంటి చీకట్లన్నీ కూడా తొలగిపోయాయని రామానుజుల వారిని ఒక దివాకరులుగా మనం స్మరిస్తూ ఉంటాం. ఈ విధంగా అటు ఒకడు భూషణ భాస్కరులు, వారిని ఆశ్రయించి ఆరాధించి తమ మనసులో నేర్పుకున్నటువంటి రామానుజులు మరొక దివాకరులని, వీరిరువురిని కూడా మనకి రోజు చక్కగా అనుగ్రహింపజేస్తూ వారి వైభవాన్ని తెలియజేసేటువంటి ఆచార్యులు చూడామణి గారు. ఆ విధంగా ఆచార్యుల వారిని మనం సంస్మరించుకొని వారి వైభవాన్ని చక్కగా తెలుసుకోవడం ఈ రోజు యొక్క ముఖ్య ఉద్దేశం. ఆ విధంగా మనం అందరం ఇక్కడ కలుసుకున్నాం. చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి అక్కడున్న రామకృష్ణ గారు అక్కడ అలా ప్రత్యక్షం అయిపోతూ ఉంటారు ఆయన. కాబట్టి 2 సంవత్సరాల క్రితం ఒకసారి నరేంద్ర స్వామి ఇంట్లో చేసుకున్నాం గురు పూర్ణిమ, చాలా బాగా జరిగింది. అలాగే ఈ రోజు మన ఆచార్యుల గారి ఇంట్లోనే మనం సేవించుకుంటున్నాం. సరే, పెద్దలందరూ ఉన్నారు కాబట్టి అటువంటి ఆచార్యులకి మనందరం కూడా సాష్టాంగ దాసోహం సమర్పిస్తూ ఈ కార్యక్రమం ఇంకా ద్విగుణీకృతం త్రిగుణీకృతంగా కావాలని, భవిష్యత్తులో ఇంకా మరిన్ని విషయాలు మనం నేర్చుకోవాలని చెప్పి ప్రార్థిస్తూ స్మ గురుభ్యో నమః. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. భాగవత గోష్ఠికి దాసోహాలు సమర్పిస్తూ ముందుగా స్వరూపంలో రానందుకు క్షమాపణ కోరుతూ, విభీషణుడు శరణాగతి వేడేటప్పుడు ఎక్కడా కూడా స్నానం చేయకుండా అలాగే వచ్చినవాడు వచ్చినట్టే నేను కూడా ఆచార్యుల వారి శ్రీచరణాల్లో దాసోహాలు సమర్పించాలని ఆఫీస్కి వెళుతూ దారిలో వచ్చి వెళదామని అనుకుంటే అందరూ ఇక్కడ గోష్ఠిగా కనబడేటప్పటికీ భగవద్బంధువులు ఎక్కడ ఉన్నారో అక్కడే మనకి ఆనందం దొరుకుతుంది కాబట్టి మా మనసు కూడా అక్కడే ఆగిపోయింది. చిన్న 2 నిమిషాలు ఒక చిన్న కథ చెప్పి వదిలేస్తాను మిమ్మల్ని. నాలాంటి వాడు ఒకడు బ్రహ్మజ్ఞానం సంపాదించాలని చెప్పి హిమాలయాలకు వెళ్ళి అక్కడ తపస్సు చేసుకున్నటువంటి ఒక మహర్షిని అడిగాట, స్వామి నాకు బ్రహ్మజ్ఞానాన్ని అనుగ్రహించండి అని. ఆయన వెంటనే, నాయన నేను కొత్తగానే వచ్చాను, మా గురువు గారు ఉన్నారు, వారి దగ్గరికి వెళ్ళు అని చెప్పి ఆయన దగ్గరికి పంపించాడు. సరే వెళ్ళాడు, ఆయన దగ్గరికి వెళ్ళేటప్పటికి ఆయన ఒకసారి చూసి కళ్ళు మూసుకుని ఆయన ధ్యానంలో ఆయన ఉన్నట్ట. ఈయనకి కనీసం మాట్లాడించకపోయేటప్పటికి కొంచెం పౌరుషం వచ్చి వెనక్కి తిరిగి వెళ్ళిపోతున్నట్టు. అప్పుడు ఆయన కళ్ళు తెరిచి, ఎందుకు నాయన ఎందుకు వచ్చావు అని అడిగారు. అయ్యా, నేను బ్రహ్మజ్ఞానాన్ని పొందడం కోసం మీ దగ్గరికి వచ్చాను అంటే, సరే నీకు నేను బ్రహ్మజ్ఞానం అనుగ్రహించాలంటే నీవు నీ ప్రతి శ్వాసలో కూడా నన్ను గురువుగా అనుగ్రహించగలగాలి, అప్పుడు నేను నీకు బ్రహ్మజ్ఞానాన్ని కలుగజేసేటువంటి భాగ్యాన్ని కలుగుతుంది నీకు అని చెప్పారట. అంటే మన మనస్సులో ఎప్పుడు కూడా గురువుని ఒక విశ్వాసంతో ఉంచి చేసుకున్నట్లయితే కనుక అదే బ్రహ్మజ్ఞానానికి నాంది అవుతుంది. అంతేగాని గురువుని నేను ఆశ్రయిస్తున్నాను అని చెప్పి గురువు దగ్గరికి వెళ్ళి దాసోహం పెట్టేసి నీవు చేసే పనులన్నీ నువ్వు చేస్తూ ఉంటే అది ఆ గురువు గారు నీకు ఎంత చెప్పినప్పటికీ కూడా నీ లోపలికి బ్రహ్మజ్ఞానం వెళ్ళదు. బ్రహ్మజ్ఞానం నీకు కలగాలి అంటే సదాచార్యుడి యొక్క చూపు నీపై అనుగ్రహింపబడాలి. ఆ ఆచార్యుని యొక్క అనుగ్రహమే నీకు బ్రహ్మజ్ఞానాన్ని పొందించగలిగేటువంటి శక్తినిస్తుంది. ఈ అరణ్యం అనేటువంటి మనం ఈ జీవితంలో కాంతి కోసం, వెలుగు కోసం, చీకటిలో వెలుగు కోసం వెళుతున్నట్టుగానే చంద్రుడు అనేటువంటి వాడు మనకి చక్కటి వెలుతురునిచ్చినట్టు ఈ జీవితం అనేటువంటి అరణ్యంలో మనకి చక్కటి శ్రీ సూక్తిని అందించేటువంటి ఆచార్యుడిని చంద్రుడితో చెప్తారు. ఆచార్యుడు ఇచ్చేటువంటి వెలుగు నీ మనసులో ఒక దీపంలా వెలుగుతూ ఉంటుంది. ఎలాగైతే కొలంలో ఉన్నటువంటి పుష్పము, తామర పువ్వు సూర్యకిరణాల వల్ల అది వికసిస్తుందో, అలాగే నీ మనసులో ఉండేటువంటి హృదయ పుండరీకము
ఆచార్యుని శ్రీ సూక్తుల వల్ల హృదయంలో ఉండేటువంటి పుష్పం వికసిస్తుంది. ఆ వికసించినప్పుడే నీలో బ్రహ్మజ్ఞానం కలుగుతుంది. అలా వికసింప చేసుకోగలిగినటువంటి తీర్చిదిద్దేటువంటి వారే ఆచార్యులు. అలాంటి ఆచార్యుల యొక్క చూపు నువ్వు ఎక్కడున్నా కూడా వారు నువ్వు కడ జాతిలో కడ చివర ఉన్నప్పటికీ కూడా వారి చూపు నీ మీద పడిందంటే నువ్వు డయాస్ మీదకి రాగలుగుతావు. అలాంటి అనుగ్రహాన్ని పొందగలగాలి అంటే నువ్వు ఆయన మీద విశ్వాసం ఉండాలి, ఆయన చెప్పేటువంటి మంత్రం మీద విశ్వాసం ఉండాలి, ఆ మంత్రంలో ఉండేటువంటి దైవం మీద విశ్వాసాన్ని కలిగి ఉండాలి. ఈ మూడింటి మీద నువ్వు విశ్వాసం కలిగి ఉన్నప్పుడు ఆచార్యుడి యొక్క కటాక్షం నీ మీద పడి నువ్వు ఎక్కడున్నా కూడా అందరిలో కూడా వెలుగొందుతూ ఉంటావు అంటూ మనకి చెప్తారు పెద్దలు. మనం పుస్తకాలు తీసుకుని చదవడం వల్ల లేకపోతే 4 చోట్లకి వెళ్ళి తెలుసుకోవడం వల్ల విజ్ఞానం రాదు. ఆచార్యుల యొక్క అనుగ్రహమే మనల్ని కటాక్షించేటువంటి మహామంత్రము. అలాంటి ఆచార్యులు సదాచార్యుల్ని మనం ఆశ్రయించగలిగితే మనం హృదయంలో ఉన్నటువంటి పుండరీకాన్ని వికసింపజేసుకొని తద్వారా 10 మందికి చక్కటి సువాసనను వెదలిజల్లేటువంటి శ్రీ సూక్తులను మనం కూడా పంచగలుగుతాం అని తెలియజేస్తూ, అలాంటి ఆచార్యులను మాకు కృప చేసినటువంటి పెరుమాళ్ళకి దాసోహాలు సమర్పిస్తూ ఆచార్య శ్రీచరణాలకి దాసోహాలు సమర్పించుకుంటూ జై శ్రీమన్నారాయణ. వ్యాస పౌర్ణమి, గురు పౌర్ణమి సందర్భంగా చక్కగా మీ అందరి తరపున మనందరి తరపున ఆచార్య పరంపర అందరి తరపున కూడా ఇక్కడ ఆచార్యుల వారిని మొన్న మనం సన్మానం చేసుకున్నా ఎప్పటిదే అప్పటిదు, ఎప్పటిదే కప్పటిదో మనం అన్నట్టు మనకి అదే ఇప్పుడు ఉండదు ఎప్పుడు కూడా మనకి. అందుకని ఒకసారి ఆచార్యుల వారిని కూడా రండి స్వామి ఒకసారి ఒక ఫోటో కూడా అందరూ వచ్చాను, మీరు కూడా వచ్చాను వచ్చి నువ్వు కూడా ఇలా ఇద్దరన్నా మమ్మల్ని ఇక్కడ కాబట్టి వాళ్ళకి మన గ్రూప్ కూడా ఉంటుందా అందరూ వస్తున్నారు. ఫోన్ అటెండ్ పెట్టి మొత్తం అందరూ వస్తారు. ఒక్కసారి ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు కానీ లేదంటే మొన్న కానీ మన కార్యక్రమంలో తన వంతు పాత్ర వహించి చక్కగా రథ సారథ్యం మొత్తం మీద ఫోటో కూడా తీసారు. చట్టం తర్వాత దాని చేసుకుపోతుంది. ఇప్పుడు అక్కడ కాదు కదా, దీని గారు కాదు కదా చట్టాలాగా పనిచేసుకోవడానికి. ఇప్పుడు మేము చేయాలి తర్వాత ఒకసారి సత్కారం చేయాలి. స్వామివారికి అక్కడే గురు పూర్ణిమ ఇది కదా. నేను ఒకసారి ఆచార్యులు అక్కడ వీడియో మీరు తీసుకోవాలి కదా, దాంట్లో అయిపోయింది. మేము తీస్తాం అందరం సంజాతం మంత్ర మంత్రార్థంగురం తెలుగు జట్లకు కృతం అప్పగొండార్య మహమ్మదే. మాకు ఆచార్యులు అప్పగొండం పెద్దన్న గారు, మా పెద్దన్న గారు నాకు ఆచార్యులు కూడా.
ఆ వివాహం ఆయనే జరిపించారు. తర్వాత నన్ను మా పెద్దనాన్న గారు దత్త చేసుకున్నారు. ఆ కార్యక్రమం మా ఇంట్లో ఏం జరిగినా ఆయన లేకుండా కార్యక్రమాలు జరిగేవి కాదు. ఆయనే కాదు, మా ఇంట్లోనే కాదు, మా బంధువులు ఎవరిళ్లలో కూడా ఏం జరిగినా ఆయనే చేయించాలి. ఆయనలో విశేషం ఏంటంటే ఎక్కడికైనా కుండల డబ్బులు పెట్రోల్ వస్తే ఆయన ఒడ్లోంచి తీసి పెట్టి అవి ఆయనే పెట్టేసి అన్ని కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. అంత మంచి హృదయం అయింది. అటువంటి ఆచార్యులు నాకు ఉన్నందుకు నేను నిజంగా చాలా గర్వపడుతున్నాను. ఈ సందర్భంగా వారికి అనేక దాసోహాలు. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. జై ఆచార్య పరంపర. శ్రీమతి టీకే పద్మజి గారిని అనుగ్రహ భాషం. వ్యాస భగవానుడు మనకి 18 పురాణాలని, వేదవాంగ్మయాన్ని అన్నిటినీ అందించిన వ్యాస భగవానుడికి జన్మదినంగా వ్యాస పూర్ణిమను మనం జరుపుకుంటున్నాం. ఆయన ఇచ్చిన అంతటి సముద్రం లాంటి విజ్ఞానాన్ని మనం ఎంత స్వీకరించగలమో అంత మనకి ఎలా చెబితే అర్థం అవుతుందో అలా సరళంగా మనకందరికీ వివరించి మనందరినీ ఉజ్జీవింపజేస్తూ మనందరికీ గురువుగా ఆచార్యుల వారు మన చూడమని అమ్మగారు మనందరినీ ఇలా మనకి ఎంత విజ్ఞానాన్ని ఎలా ఇవ్వాలో తెలుసుకుని మనందరినీ ఉజ్జీవింపజేస్తూ ఉన్న గురువు గారికి ఏమిచ్చినా మనం రుణం తీర్చుకోలేము. అటువంటి వ్యాస పూర్ణిమని ఇలా మనకి ప్రత్యక్షంగా ఆ వ్యాసుడిని మనం దర్శించుకోలేము, నారాయణ్ణి దర్శించుకోలేము, కానీ ప్రత్యక్షంగా ఉన్న గురువు రూపంలో ఉన్న గురువు గారిని మనకి విజ్ఞానాన్ని అందిస్తున్న గురువు గారిని తలుచుకుని ఆవిడ శ్రీచరణాలని మనం ఆశ్రయించి ఆవిడ శ్రీచరణాలను పట్టుకుని మనందరం కూడా నారాయణ్ని చేరడానికి ఉజ్జీవించడానికి ప్రయత్నం చేద్దాం. జై శ్రీ. మొన్న విష్ణు సహస్రనామంతో దీన్ని ముందు నువ్వు అలాగా మూలస్తంభంగా లేకపోతే ఇదంతా ఇంత వ్యాప్తి ఇచ్చారు, 1000 దాకా తీసుకొచ్చాం. జై శ్రీమన్నారాయణ. కార్యక్రమం ఇంకా నడుస్తోంది కానీ మధ్యలో మన ప్రద్యుమ్న ఆఫీస్ కి వెళ్ళిపోవాలి కాబట్టి చక్కగా భుజస్కంధాల మీద వేసుకుని ఆద్యంతం ఆచార్య పరంపరని ఈ రామానందతో మొదలు పెట్టాం మనం. అక్కడి నుంచి మనకి జూమ్ లింక్ ద్వారా చక్కగా మనం గతంలో కూడా చెప్పుకున్నాం 14,000 రూపాయల పైన ఇంకా అంత వర్త్ ఉన్నది మనకి మనకి జూమ్ లింక్ ఇచ్చి 70 మంది ఉన్న గోష్ఠిని ఈ రోజున 500 మంది ఇంకా సరిపోవట్లేదు, అంత రీచ్ అయింది అని అంటే టెక్నికల్ గా మనకి చక్కగా సపోర్ట్ చేసిన అలాగే మొన్న కూడా ఈ టికెట్లు కానీ ఆ టికెట్లు కానీ టికెట్లు లేకుండా చేసాడు మనకి చక్కగాను. అందరినీ దంపతుల్ని సగౌరవంగా సత్కరించవలసిందిగా ఆచార్యుల వారిని దంపతులని నరేంద్ర స్వామి వారి పుత్రోత్సాహము అన్నట్టు మనకి సాంప్రదాయం ఏంటంటే ఇంట్లో వాళ్ళ చేత కూడా మనం గౌరవింపజేసే ఇది ఉంది కాబట్టి తల్లిదండ్రులను కూడా ఒకసారి ఆచార్య వారి యొక్క పాల్వర్మాలకు దాసోహాన్ని సమర్పించుకుంటూ ఆచార్యులతో కూడినటువంటి ఈ ఆచార్య పరంపర గోష్ఠికి కూడా దాసోహాలు సమర్పించుకుంటూ దాసుడు అందరితోనే కూర్చుని పెద్ద విషయాలు చెప్పగలిగినటువంటి స్థాయి లేకపోయినా నాలో ఉండేటువంటి కొంత ఆ ఉత్సాహం ఏదైతే ఉందో నాకు కలిగినటువంటి కొన్ని భావనలు ఏవైతే ఉన్నాయో మీతో పంచుకోవాలనేటువంటి ఉద్దేశంతో 4 మాటలు రాసుకొని వచ్చాను. అది అంటే ఆచార్యులను మనం ఆశ్రయించేటప్పుడు మనకి కలిగేటువంటి పెద్దలు సూచించినటువంటి కొన్ని శ్రీ సూక్తులు ఏమైతే ఉన్నాయో వాటితో కలిపి ఒక్క 4 మాటలు చెప్పుకునేటువంటి ప్రయత్నం చేస్తాను. ఆసనత్వాత్ దయాలుత్వాత్ జ్ఞానిత్వాత్ గురుభావతః అని అంటే ఆచార్యులకి సమీపంలో ఉండటం వలన చేత కానీ
ఆచార్యులు దయా స్వభావాలతో చేత కానీ, జ్ఞానుల ఒకటి చేత కానీ, లేదా గురువుల ఒకటి చేత కానీ వారిని ఆశ్రయించినట్లయితే తస్మాత్ తత్పాదయుగళం శరణం మోక్షకాంక్షిణాం అని, అంటే మనం ఆచార్యుల్ని పాదాలని మనం ఆశ్రయిస్తే చాలు, ఆ పాదద్వంద్వమే మనని మోక్షాన్ని కల్పిస్తుంది అనేటువంటి ఒక మాట చెప్తారని పెద్దలు. అలాగే మనం ఆచార్యుల్ని ఆశ్రయించడం ద్వారా మన యొక్క జ్ఞానాన్ని పొంది ఆ పరమాత్మని పొందేటువంటి అవకాశం కలుగుతుంది. దాన్ని ఇందాక మనకి నరేంద్ర స్వామి గారు కూడా చెప్పారు. నీటిలో మనకి తామర ఎప్పుడు కూడా అంటే చక్కగా అది వికసించాలి అంటే కనుక సూర్యుడు ఆ నీటిలో ఉన్నంతసేపు ఆ కమలం మీద ప్రకాశించినట్లయితే, ఆ కిరణాలను ప్రవేశింపజేసినట్లయితే ఆ పద్మము పూర్తిగా చక్కగా వికసిస్తుంది. కానీ ఆ పద్మము నేను చక్కగా వికసించగలుగుతాను అని చెప్పి ఒడ్డు మీదకి వచ్చి ఉన్నప్పుడు ఆ ఆచార్యుని కృప ఎలాగైతే మనకి ఒక శిష్యునికి అందదో అలాగా ఆ పద్మం అనేటువంటిది ఆచార్యుల్ని ఆశ్రయించినటువంటి, అంటే నీరుని ఆశ్రయించడం ఉండకపోవడం వలన సూర్యకాంతితో అది శోషింపబడుతుందని చెప్పి చెప్తారు. అంటే ఆ పద్మము ఆ నీటిలో ఉన్నంతసేపే దాని యొక్క ప్రకాశం అనేటువంటిది కలుగుతుంది. అలాగే శిష్యుడు కూడా ఆచార్యులు ఆశ్రయించి ఉన్నంతసేపు మాత్రమే, ఆచార్యుల మీద తన భక్తి భావాన్ని కలిగి ఉన్నంతసేపు మాత్రమే అతను ప్రకాశింపబడతాడు. లేకపోతే అతను అధోగతి అవుతాడు. పరమాత్మ కూడా అలాంటి వాళ్ళని దరిదాపులకి రానియ్యేటటువంటి. అందుకనే మనకి ఇదే మాట మనకి మనవాడ మహామునులు కూడా మనకి చెప్పేటువంటిదండి. అంటే ఉపదేశరత్నమాలలో మనం చదువుకున్నామండి. జ్ఞానం అనుష్ఠానం ఇవై నన్రాగవై ఉడయనాన గురవై అడైందక్కాల్ మాన్లితోర్ తేనార్ కమల్ తిరుమామగల్ కుజినన్ తానే వైగుండం తరుణ్ అని. అంటే ఈ జ్ఞానము అనుష్ఠానము కలిగినటువంటి ఆచార్యుని కనుక మనం ఆశ్రయించి ఆ పరమాత్మని పొందాలనేటువంటి జ్ఞానం కలగాలని మనం కోరుకున్నట్లయితే ఆ ఆచార్యుడే పరమాత్మని పొందేటువంటి జ్ఞానం మనకి కలిగిస్తాడు. అంటే పరమాత్మని పొందేటువంటి ఆ కృపను మనకి కలగజేస్తారని చెప్పి పెద్దలు ఆయన మనవాళ్ళ మహామునులు కూడా మనకి చెప్పారండి. అలాగే ఈ ఆచార్యుల యొక్క వైభవం గురించి చెప్తూనే పశుర్ మనుష్య పక్షివాయేచ వైష్ణవ సంశ్రయా తేనైవతే ప్రయాస్యంతి తద్విష్ణు పరమం పదం అంటారు. అంటే పశువులు, మనుషులు, పక్షులు ఏదైనా కానీ విష్ణు భక్తిని ఆశ్రయించినట్లయితే వారందరికీ వాటిలన్నిటికీ కూడా పరమపదాన్ని ప్రాప్తింపజేయగలుగుతారు. అంటే సదాచార్యులు, ఇక్కడ విష్ణు భక్తులు అనేసరికి పరమాత్మని మాత్రమే కొలిచేటువంటి వారు, పరమాత్మ యొక్క వైభవాన్ని తెలుసుకుని ఆయన్ని ఎప్పుడు కూడా అంటిపెట్టుకునేటటువంటి వాళ్ళు విష్ణు భక్తులు అంటే సదాచార్యులు. కాబట్టి ఆ సదాచార్యులే వీటిలన్నిటికంటే అచరాలన్నిటికీ కూడా పరమపదాన్ని ఇవ్వగలిగేటువంటి గొప్ప శక్తివంతులు అనేటువంటి విషయం మనకి చెప్పారండి. అలాగే ప్రణామ కీర్తనం వాపి స్మరణం వాపి కేవలం ఏకైకం అపి చాంగాన ప్రపత్తి ప్రాజ్ఞ సంశ్రయాత్ అంటారండి. అంటే ఆచార్య సంస్మరణం వల్ల ప్రణామం కానీ, కీర్తనం కానీ, స్మరణం కానీ వీటిలో ఏ ఒక్కటైనా చాలు ప్రపత్తి కలిగింపజేస్తుంది అనేటువంటి సూక్తిని బట్టి సదాచార్యులను ఆశ్రయించి పైన ఉన్న వాటిలో అన్నిటినీ అయినా లేదంటే ఏ ఒక్కటి అయినా సరే కానీ సమగ్రంగా మనం ప్రపత్తి చేయడానికి చెప్పేటువంటి విషయంగా మనకు చెప్తారండి. అంటే మనం ఆశ్రయించి జై శ్రీమన్నారాయణ. భాగవత గోష్ఠికి దాసోహం. ముందుగా వ్యాస గురు పౌర్ణమి శుభాకాంక్షలందరికీ. ఆచార్య సన్నిధిలో ఇలాగా మన
పెద్దలందరి చేత ఈ శ్రీ సూక్తుల్ని గురువు యొక్క వైభవాన్ని తెలుసుకోవడం అన్నది చాలా అదృష్టంగా భావిస్తున్నాము. ఇదంతా మన పూర్వజన్మ సుకృతం. మనము ఆచార్యుల్ని శిష్యులు అనిపించుకోవడం అన్నది మన పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాం. నాకు ఉపన్యాసాలు చెప్పడం మాట్లాడడం అనేది సరిగ్గా రాదు. దానిలోని భావాలేవో నన్ను ఇంతటి సన్మార్గంలో నడిపిస్తూ మంచి నడతని నేర్పించి మంచి బుద్ధులను నేర్పించి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అనుగ్రహించి భగవద్ గుణానుభవాన్ని కలిగించి భగవద్ దర్శనాన్ని కల్పించిన మన ఆచార్యులందరికీ సర్వదా శ్రీచరణాలకు దాసోహాలు సమర్పించుకుంటూ, అందరూ ఆచార్య వైభవం అని చెప్పారు. మన ఆచార్య వైభవాన్ని ఏంటి అన్నది చిన్నగా మనం చెప్పాలి అనే ఉద్దేశం. ఎన్నాళ్ళ నుంచో మాకు చూడమణి గురువు గారు, అప్పలాచార్య గారు గురువు గారు, నరేంద్ర స్వామి గురువు గారితో ఎప్పటి నుంచో అనుబంధం ఉంది. వాళ్ళ అమ్మగారితో కూడా ఎన్నోసార్లు అప్పలాచార్య గారి ఇంట్లో అలివేలమ్మ గారు భగవత్ విషయం చెప్తూ ఉండేవారు. మేము వచ్చిన కొత్తల్లో వాళ్ళ ఇంటి పక్కనే ఉండేవాళ్ళము. స్వామి ఆఫీస్కి వెళ్ళిపోయిన తర్వాత, అప్పలాచార్య గారు స్వామి ఆఫీస్కి వెళ్ళిపోయిన తర్వాత అలివేలమ్మ గారు, మేము, పద్మజ గారు అందరం కూర్చొని చక్కగా ఒత్తులు చేసుకుంటూ భగవద్ విషయాలు చెప్పించుకుంటూ ఆవిడ ఉయ్యాల్లో అలా ఊగుతూ ఉంటే అలా చక్కగా అన్ని చెప్తూ ఉండేవారు. అప్పటి నుంచి బీజం భగవంతుని గురించి తెలుసుకోవాలి. ఎన్నో ఆటంకాలు ఉంటాయి. అమ్మవారి విషయం చెప్పుకోవాలంటే ఇక్కడ ఈ సమూహాన్ని చూస్తుంటే ఎలా అనిపిస్తుందంటే ఆచార్యులే కృష్ణ పరమాత్మ, కృష్ణ పరమాత్మే ఆచార్యుల అలాంటి దర్శన భాగ్యం కలుగుతోంది. చూడమణి గారి గురువు గారిని చూస్తుంటే కళ్యాణ గుణాలు అంటున్నారు. కళ్యాణ గుణాలు, ఎన్నో కళ్యాణ గుణాలు ఉన్నాయి భగవంతునిలో అంటున్నారు. ఆ భగవంతుని ఏమి మనం డైరెక్ట్ గా సందర్శించామో లేదో తెలియదు, కానీ ఆచార్యుల్లో మాత్రం ఆ గుణాను వైభవం చాలా ఉంది. ఎన్నో గుణాలు, ఎన్నో మంచి గుణాలు, ఎప్పుడు చెదరని చిరునవ్వు, ఆత్మీయత, అభిమానం, నేనున్నాను, మీకు ఏ రకమైన ఇది లేదు, మీకు ఏ సందేహాలున్నా నేను తీర్చగలను, నేనున్నాను అనే ఒక భరోసా. ఎంతటి అభిమానం, ఎంతటి ఆప్యాయత అంటే నిరాడంబరత, నిర్మల మనసు, నిష్కల్మషం లేని మనసు, ఎప్పుడు అదే చెదరని చిరునవ్వు. ఇన్ని సంవత్సరాల నుంచి చూస్తున్నా నేను అదే చెదరని చిరునవ్వు. ఎంతటి భాగ్యం అంటే ఇది కదా ఆచార్య భాగ్యం అంటే, అది కదా వైభవం అంటే, ఇది కదా పెరుమాళ్ళని మనం దర్శించమో పరమపదం ఎప్పుడు ప్రాప్తిస్తుందో, పరమపదాన్ని మన ఆచార్యుల వారు మనకి రాసి పెట్టేశారు. మన పరమపదాన్ని అందరం చేరుకునే వాళ్ళమే. ఈ గోష్ఠి మొత్తం పరమపదంలో మళ్ళీ సమూహాన్ని వెళ్తాము. ప్రస్తుతానికి మన అనుభవం ఏంటంటే ఆచార్యులను చూస్తే నాకు ఆళ్వారు తిరునగర్ నుంచి చూస్తున్న దగ్గర నుంచి పరమాత్మ అంటే జగద్గురువు ఎవరు? కృష్ణ పరమాత్మ. ఆ కృష్ణ పరమాత్మకు సంబంధించిన గుణాను వైభవాలు, కళ్యాణ గుణాలన్నీ మనకి ఆచార్యుల్లో కనిపిస్తున్నాయి. ఇంకా నమ్మాళ్వారు గారి గురించి చెప్పుకోవాలంటే అప్పలాచార్య గారు రోజు తిరువాయిమూసి పారాయణ మన చేత చేయిస్తూ, చక్కగా అభ్యాసం చేయిస్తూ, ఆ చిన్ముద్రలో అదే ప్రశాంతత, అదే నిర్మలత్వం, ఆ చక్కగా ఎంతో ఇదిగా మనకి ఆ తిరువాయిమూసికి సంబంధించిన ప్రబంధ పారాయణాలు మన చేత, అమ్మ ఏమీ పర్వాలేదు, ఏమీ ఇబ్బంది లేదు, అన్ని మీకు చక్కగా వస్తాయి, మీరు చక్కగా నేర్చుకోండి, చక్కగా ఆ రకంగా కూడా అమ్మవారి చేత మనకు అర్థ సహితంగా అమ్మవారు చెప్పినా కూడా దాన్ని మళ్ళీ మనకి మన మనస్సులో నాటుకునేలాగా అప్పలాచార్య స్వామి వారు మనకి అనుగ్రహాన్ని కల్పిస్తున్నారు. వారికి సర్వదా కృతజ్ఞతలు. ఇంతటి మహా కృపను అందజేస్తున్న వీరికి మనం ఏం కృతజ్ఞతలు చెప్పుకోగలము? ఇంకా రామానుజ వైభవంగా చూసుకుంటే నరేంద్ర స్వామి వారు, మా శ్రీవారు జనార్దన స్వామి వారు, ఇంక చెప్పక్కలేదు, రామకృష్ణ గారు, వాసు స్వామి వారు, ఎప్పుడైనా సరే మేమున్నాం, మీకు ఏ రకమైన ఇబ్బంది లేదు, మేమున్నామని మన అండ ఉండి మనకి ఆధ్యాత్మిక సంబంధించిన ఈ ప్రపంచంలో ఇంతటి తన్మయత్వాన్ని కలగజేస్తున్న వీరందరికీ దాసోహాలు. ఒక్కరుగా ఎన్నో రకాల బాధ్యతలను స్వీకరించి రామకృష్ణ గారు ఎంతో చక్కగా ఈ ఆచార పరంపర కోసం ఎంత కష్టపడుతున్నారో, ఎంత ఇబ్బంది పడుతున్నారో ఆయనకే తెలియాలి. మన వంతు సహాయంగా మనం కూడా చేయగలిగే స్థితిని మనం కలగజేసుకుందాము. ఇంకా చెప్పాలంటే ఏముంది, అంతా ఆచార్య కృపా కటాక్షము. ఇది ఆచార్యుల, ఆళ్వార్ల, పెరుమాళ్ల కృపగా మనం ఈ రోజు ఇలా కలుసుకోవడం ఎంతో ఆనందంగా ఉంది. ఈ ఆనందాన్ని మీతో పంచుకోవడం ఇంకా మరీ ఆనందంగా ఉంది. జై శ్రీమన్నారాయణ. అందరూ కూడా మాకు గురువులే, గురువులతో సమానమే.
మా అన్నయ్య కూడా మాకు ఎన్నో విషయాలు నేర్పుతున్నాడు. అందుకని మా అన్నయ్య కూడా మా గురువులతో సమానమే. ప్రతి ఒక్కళ్ళు దీంట్లో ఉన్న పెద్దవాళ్ళు ఏంటి, అందరూ కంఠస్థ పట్టేవాళ్ళు ఏంటి, ప్రతి ఒక్కరిని చూసి మేము అన్ని చాలా చాలా నేర్చుకుంటున్నాం. మా ఆచార్యుల వారు అయితే మాకు భగవద్విషయాన్ని అరటిపండు చేతిలో ఒలిచిపెట్టినట్టుగా చెప్తున్నారు. దానిని మా అప్పలాచార్య స్వామి వారు అయితే సంతగా చెప్పి మా అందరికీ అందిస్తున్నారు. మా ఆచార్యుల వారు ఈ భగవద్విషయంతో పాటు మమ్మల్ని అందరినీ తల్లి చిన్నపిల్లల్ని పెంచినట్టుగా నిజంగా మాకైతే అలాగే అనిపిస్తోంది. పర్సనాలిటీ డెవలప్మెంట్ ఏంటి, ఒక పక్క నుంచి క్రమశిక్షణ ఏంటి, ప్రతిదాన్ని కూడా చిన్నపిల్లలకి చెప్పినట్టుగా ఎంతో ఓపికగా చాలా చక్కగా నేర్పుతున్నారు మా అందరికీను. జీవితంలో ఎంతో ఎదగాలని, ఎన్నో నేర్చుకోవాలి, అందరి దగ్గర ఎలా మనం బిహేవ్ చేయాలి, ప్రతి విషయం, అసలు ఏ ఒక్క విషయం కూడా భగవద్ విషయంలో వదలటం లేదు. ప్రతి విషయాన్ని ఓపికగా మాకు చాలా చాలా వీళ్ళందరికీ తెలుసులే అని కాకుండా వీళ్ళు నా చిన్నపిల్లలు, వీళ్ళకి నేర్పాలని ఓపికగా వివరిస్తున్నారు. నిజంగా అది చాలా చాలా, దానికి ఉదాహరణ ఒక్కటే మా ఆచార్యుల వారు చూడమణి గారి సౌశీల్యం ఒక చిన్న ఉదాహరణ. ఇప్పుడు జరిగిన సాతుమరే కార్యక్రమం నిజంగా ఆచార్యుల వారు ఎంతో ఓపిక తెచ్చుకుని ఆచార్యుల వారు ముందడుగు వేశారు కాబట్టే మేము అందరం అడుగు వేయగలిగాం. ఆచార్యుల వారు చూడలేకపోయారు నిజంగా, కానీ మేమందరం ఎన్నో దివ్య దేశాలు అక్కడంతా చూసి తరించామంటే మా ఆచార్యుల వారు మా అందరి కోసమే ఇది చేశారు అనేది నిజంగా తలుచుకుంటే చాలా మా ఆచార్యుల సౌశీల్యం మాకు అర్థమవుతోంది. ఇటువంటి ఆచార్యులు, ఆచార్య పరంపర, సత్సంగ గోష్ఠి దొరకడం నిజంగా మా అదృష్టం. మేమందరం హైదరాబాద్ వెళ్ళలేమని తెలుసు అన్నయ్యకి, అందుకే మా అందరి తరఫున పరుగుని ఇంత అలసట్లో కూడా వెళ్ళి మా అందరికీ ఆచార్యుల వారి ఆశీర్వచనాలు అందించాలని నిజంగా పర్యటన వెళ్ళి మా అందరి తరఫున నిజంగా అన్నయ్యకి చాలా చాలా ధన్యవాదాలు. ఎందుకంటే నువ్వు పొద్దున్నే చూపించిన వెంటనే ఆచార్యుల వారు చూసిన వెంటనే మనసు పులకించిపోయింది. నిజంగా అమ్మో టక్కుమని భలే వెళ్ళాడు, భలే చూపించాడు. గొంతు లేదు, సారీ గొంతు ఇంకా సరే అవ్వలేదు నాకు. అందరికి ప్రతి ఒక్కరికి ఆచార్యుల వారు, అందరికి ఆచార్యుల వారికి, అప్పలాచార్య స్వామి వారికి, నరేంద్ర స్వామి వారికి, జనార్దన స్వామి వారికి, ప్రతి ఒక్కరి ఆచార పరంపర గోష్ఠిలో ప్రతి ఒక్క ఆచార్యులకి కూడా మా అందరి తరఫున ధన్యవాదాలు. ఇంత అదృష్టం నిజంగా మా కలగడం మా సౌభాగ్యం. దాసోహం అందరికి. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ అని చాలా చక్కగా చెప్పావు. ఆచార్య వైభవాన్ని కూడా తెలుసుకుందాం మనం. కస్తూరి. జై శ్రీమన్నారాయణ. ఓమస్మద్ గురుభ్యో నమః. ఆచార్యుల వారి దాసోహాలు. ఆచార్యుల వారి యొక్క గొప్పతనాన్ని తెలిపేటటువంటి ఒక శ్లోకం. అజ్ఞానతిమిర అంధస్య జ్ఞాన అంజన శలాకయా చక్షుః ఉన్మీలితం యేన తస్మై శ్రీ గురవే నమః. అంటే అజ్ఞానం అనే అంధకారం నుండి గుడ్డివాళ్లగా ఉండి మూసుకుపోయినటువంటి మన కళ్ళకి జ్ఞానం అనేటటువంటి కాటికని లేపనంగా పూసి జ్ఞాన దిశగా నడిపేటటువంటి గురువుకి దాసోహాలు. అసలు గురువులు ఎంతమంది అంటే 7 గురువులు ఉంటారట మనకి. సూచక, వాచక, బోధక, నిషిద్ధ, విహిత, కారణ గురువులు. వీరందరూ ఒక ఎత్తు అయితే పరమ గురువు అని ఉంటారు. పరమ గురువు అంటే ఎవరంటే జీవాత్మ పరమాత్మ ఒక్కటే అని ప్రత్యక్షానుభవం కలిగించేటువంటి గురువు. ఆ గురువే ఇప్పుడు మనకు ఆచార్యులుగా వచ్చారు. అసలు గురువు దగ్గర విద్యాభ్యాసం చేయాలంటే ఏం చేయాలంటే ఆ గురువు శిష్యుల్ని పరిశీలించి వాడు ఓపికని, సహనాన్ని, క్రమశిక్షణని అన్నిటినీ పరిశీలించి మనకి విద్యనిస్తారు. అయితే ఆవిడ యొక్క సౌలభ్యం ఎంత గొప్పదంటే అసలు మనకి క్రమశిక్షణ ఉందా, ఓపిక ఉందా, ఓర్పు ఉందా, ఇవేవి చూడలేదండి. అంత సౌలభ్యాన్ని ఇచ్చారు. పరమాత్మ ఎంత సౌలభ్యమో మనకి ఆచార్యుల వారు అంత సౌలభ్యాన్ని ఇచ్చారు. అలాంటి అమ్మగారికి ఈ రోజు గురు పౌర్ణిమ శుభాకాంక్షలు తెలుపుతూ, అవతార పురుషులైనటువంటి శ్రీరామకృష్ణులే గురువుల యొక్క శిష్యరకం పొంది, గురువులు అంటే ఆచార్యుల యొక్క శక్తిని మనకి తెలియజేశారు. అలాంటి ఆచార్యులకి ఈ రోజు అనేక దాసోహాలు తెలియజేస్తూ మొత్తం అందరి గురువులకి కూడా దాసోహం. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. చాలా చక్కగా తెలియజేసావు. 7 గురువులు ఉంటారు అని చెప్పి శ్లోకాన్ని. జై శ్రీమన్నారాయణ. ఆచార్యుల వారి శ్రీపాచరణ కమలాలే శిరస్సు మీద ధరించుకుని భాగవత గోష్ఠిని సేవించుకోవడమే ఆచార్య గతి. జై శ్రీమన్నారాయణ.